ఓయూ జేఏసీ ఎవరైతే అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేశారో ఈ అంశంలో రెండు కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకటి, దాడి చేసిన వాళ్ళని అరెస్ట్ చేయడం, ఇది నెంబర్ వన్. అంటే ప్రభుత్వం మేము చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పేటటువంటి ప్రయత్నం. అయితే ముందుగా అసలు అక్కడ జాగ్రత్త ఎందుకు తీసుకోలేదు అంటే వాళ్ళు అడగలేదు, మేము తీసుకోలేదు అన్నటువంటి రూట్లోనే ఉంటుంది. సాధారణంగా ఒక వివాదం రేకెత్తిచ్చేటప్పుడు ఇది ఉండాలి. ఇది నెంబర్ వన్ పాయింట్. వివాదం రేకెత్తిచ్చినటువంటి వాళ్ళే దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది మంచి అనాలో చెడు అనాలో నెంబర్ వన్. నెంబర్ టూ వచ్చేటప్పటికి అల్లు అరవింద్ మాట్లాడారు, దీంట్లో సంయమనం పాటించండి, సమన్వయం కాదు. అందరూ సమన్వయం అంటారు. సమన్వయం అంటే ఇద్దరి మధ్యన కలిపేది సమన్వయం అంటారు. సంయమనం అంటే ఆగ్రహాన్ని రేకెత్తించకుండా చల్లార్చేటటువంటి ప్రయత్నం. అదే సందర్భంలో ఇంటి దగ్గర తగినటువంటి సెక్యూరిటీ ఏర్పాట్లు చేసుకునేటటువంటి పరిస్థితి ఇప్పుడు వాళ్ళకు వచ్చింది. ఇప్పుడు పోలీసులు అక్కడ కాపలా కాయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది వాళ్ళ ఇంటి దగ్గర. ఇది నెంబర్ 2 పాయింట్. రెండవది, ఈ విషయంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పురంధేశ్వర్ దగ్గర నుంచి రాష్ట్ర నాయకులు, ఆంధ్రప్రదేశ్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి కానీ రమేష్ నాయుడు కానీ వీళ్ళందరూ తీవ్రంగా విమర్శించారు. ఇది ఎక్కడ ధోరణి. దానికి కౌంటర్గా అవతల ఉన్నటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి మంత్రి పొన్నం వచ్చేటప్పటికి మీ రాష్ట్రాన్ని మీరు చూసుకోండి, మీకును పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి గొడవలు చూసుకోండి, మాకు చెప్పాల్సిన పని లేదు అని చెప్తున్నారు. ఓవరాల్గా ఈ ఎపిసోడ్లో జరుగుతున్నది ఏంటంటే అల్లు అర్జున్ని ముందు పెట్టి ఏదో ఒక నెగిటివ్ ఎమోషన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అల్లు అర్జున్ మీద దాడి వైపుకి తీసుకువెళ్తున్నటువంటి సందర్భం. మరి ఇది కరెక్టా కాదా అన్నటువంటిది కాలం డిసైడ్ చేయాల్సి ఉంది.